హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఫాతిమా తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, ఆమె 195వ జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. ఫాతిమా తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు 195వ జయంతి స్మరణ. ఇక వినండి. చరిత్ర మరుగున పడి జాతి మర్చిపోయిన స్త్రీవాద విద్యావేత్త, ఆధునిక భారతదేశ ప్రథమ ముస్లిం టీచర్ ఫాతిమా షేక్ గారి 195వ జయంతి జనవరి 9, 2026 సందర్భం. బేటీ పడావోకి ఆద్యురాలు ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ భారతదేశంలో విద్యారంగానికి మార్గదర్శకురాలు. హిందూ మతం మరియు సంప్రదాయం పేరుతో ఆధిపత్య బ్రాహ్మణ కులం చారిత్రాత్మకంగా విద్యను నిరాకరించినందున దళిత, ఆదివాసీ మరియు ముస్లిం వర్గాల మహిళలు, పిల్లలకు విద్యా హక్కు కోసం ఆమె గట్టిగా నిలబడ్డారు. సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలేలతో కలిసి అంటరాని మరియు ముస్లిం వర్గాలకు చెందిన మహిళలు, పిల్లలకు విద్యను అందించడానికి పనిచేశారు. ఇది జ్యోతిరావు పూలే నేతృత్వంలోని సత్యశోధక్ అంటే సత్యం కోసం అన్వేషణ అనే ఉద్యమంలో భాగం. అణగారిన అట్టడుగు పేద ప్రజల వికాసం కోసం సావిత్రిబాయి తన మొదటి స్కూల్ను ఫాతిమా సహాయంతోనే ప్రారంభించారు. ఈ ఇద్దరూ కలిసి ఆనాటి సంప్రదాయ ఛాందస హిందూ ముస్లిం సమాజాలను ధైర్యంగా ఎదిరించి నిలబడి తమ కర్తవ్యం నెరవేర్చుకున్నారు. దళితుల్లో విద్యా వికాసం కల్పించారు. వారి జీవితాల్లో వెలుగు నింపారు. భారతదేశంలో ముస్లింలకు ఆధునిక విద్యను అందించిన ఆద్యుడిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆయన 1817 నుండి 1898 వరకు జీవించినటువంటి వ్యక్తి. ఆయన పేరుగాంచారు. ముస్లింలు ప్రగతి సాధించడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద వాటా పొందడానికి ఆధునిక విద్య మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన భావించారు. 1864లో సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా 1875లో అలీగఢ్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు ఆయన. అయితే రచయిత్రి సయ్యద్ నస్రీన్ పరిశోధనల ప్రకారం అహ్మద్ ఖాన్ కంటే ముందే షేక్ ఫాతిమా బేగం దేశంలో ముస్లింలకు ఆధునిక విద్య అందించడానికి పునాదులు వేశారు. ఫాతిమా ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేతో కలిసి పనిచేశారు అని నిర్ధారించారు. ఫాతిమా షేక్ భారతదేశంలో మొదటి ముస్లిం టీచర్గా ఫాతిమా షేక్ గుర్తింపు పొందారు. ఆ కాలంలో సాంఘిక సంస్కర్తలైన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు ఫాతిమా సహోద్యోగి. ఈమె మియాన్ ఉస్మాన్ షేక్కు సోదరి. ఈయన ఇంట్లోనే జ్యోతిబాయి, సావిత్రిబాయి ఉండేవారు. అమెరికన్ మిషనరీ సింధియా ఫరార్ అహ్మద్ నగర్లో నెలకొల్పిన టీచర్ ట్రైనింగ్ సంస్థలో జ్యోతిబాయి, ఫాతిమాలు చదువుకోవడానికి చేరినప్పుడు వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పూలేలు స్థాపించిన 5 స్కూళ్లలో ఫాతిమా అన్ని మతాల, కులాల వారికి విద్యకి నేర్పించింది. అంతేకాదు, బొంబాయిలో 1851లో పూలేలు నెలకొల్పిన 2 విద్యాలయాల నిర్మాణం, వాటిలోనూ ఫాతిమా షేక్ గొప్పగా సహకరించింది. పూలేలతో కలిసి ఉన్న కాలంలోని విశేషాలు తప్ప ఫాతిమా షేక్ గురించి అదనంగా సమాచారం ఇప్పటికీ, అంటే స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా లభించకపోవటం దురదృష్టం. ఉన్నత తరగతి వారికి పూలేలు ఇలాంటి పాఠశాల నెలకొల్పడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కావాలనేవారు, అడ్డుపడేవారు, బెదిరించేవారు. అవసరమైతే
క్రూరంగా హింసించేవారు కూడా ఆడపిల్లల్ని బడికి పంపడానికి ఇష్టపడిన తల్లిదండ్రులకు తరచుగా గంటల తరబడి ఫాతిమా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిని ఒప్పించి వారి ఆడపిల్లలను ఆ స్కూళ్ళలో చేర్పించేట్లు చేసేది. దళిత బాలికలను విద్యాలయాల్లో చేర్పించడంలో ఫాతిమా షేక్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. పూలే దంపతులు 1848లో పూణేలో వివక్షకు గురైన బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. 200 సంవత్సరాల క్రితం మన దేశ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చాలామంది పిల్లలకు 5-6 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు జరిగిపోయేవి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నత కుల కుటుంబాల్లో సతీ సహగమనం అటువంటి దురాచారాలు ఉండగా నిమ్న కులాల వారు అంటరానితనానికి గురయ్యేవారు. పూలే దంపతులు ఆనాటి పరిస్థితులను ఎదురొడ్డి తమ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. వారు మత పెద్దల ఆగ్రహానికి గురై సంఘ బహిష్కరణకి గురి కాబడ్డారు. వారికి పూలే మిత్రుడు షేక్ ఉస్మాన్ ఆశ్రయం కల్పించాడు. ఆ రోజుల్లో అక్కడ ఉస్మాన్ సోదరి ఫాతిమాతో సావిత్రికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఉస్మాన్ గృహంలోనే బాలికల కోసం మరో పాఠశాలను ప్రారంభించారు. షేక్ ఉస్మాన్ ప్రోత్సాహంతో ఫాతిమా ఉన్నత విద్యను అభ్యసించింది. అప్పట్లో సామాన్యులకు పాఠశాలలు ఉండేవి కావు. క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లోనే ఫాతిమా చదువుకున్నారు. భర్త ప్రోత్సాహంతో సావిత్రి, అన్న సహకారంతో ఫాతిమా వీరిరువురూ చదువుకొని మన దేశంలో తొలితరం మహిళా ఉపాధ్యాయులుగా పేరు పొందారు. ఫాతిమా భావాలు చాలా విశాలమైనవి. సయ్యద్ నస్రీన్ ఫాతిమాపై పుస్తకాన్ని రాశారు. సావిత్రిబాయి పలు రచనలు చేసినందువల్ల ఆమె గురించి వివరాలు సేకరించేందుకు చరిత్రకారులకు వీలు పడింది. ఫాతిమా నాకు బాగా సహకరించారు. ఆమె సహకారంతో నేను సేవా కార్యక్రమాలను కొనసాగించగలిగాను అంటూ సావిత్రి పూలే తన భర్తకు రాసిన లేఖలో పేర్కొంది. ఫాతిమా సేవా కార్యక్రమాలపై పెట్టినంతగా సాహిత్యంపై దృష్టి పెట్టలేదు. ఆ రోజుల్లో సనాతన ముస్లింలు స్త్రీ విద్యను నిరసించినప్పటికీ ఆమె పట్టుదల అంతా ముస్లిం బాలికలను చదువుకోమని ప్రోత్సహించాలి అని మాత్రమే. 1831 జనవరి 9న ఫాతిమా జన్మించినట్లు చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. సాహిత్యంపై ఫాతిమా పెద్దగా దృష్టి పెట్టకపోవటం, ముస్లిం సాహితీవేత్తలు కూడా ఆమెపై పరిశోధన చేయకపోవటం వల్ల ఆమె గురించి మనకు తక్కువగా వివరాలు లభ్యమవుతున్నాయి. సావిత్రిబాయి చరిత్రలో సులువుగా చోటు సంపాదించుకోగలిగిందని చెప్పనక్కర్లేదు. కానీ చరిత్ర పుటల నుండి ఫాతిమా యొక్క స్థిరమైన పాత్రను, ముస్లిం మహిళా సంస్కర్తలను సమాజంలోని సామాజిక మరియు రాజకీయ రంగాల నుండి విస్మరించటం అది స్పష్టమైన చిత్రాన్ని మాత్రం చూపుతుంది. ఆమె పని లేదా జీవితానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ తక్కువగా ఉన్నందున ఫాతిమా గురించి పెద్దగా తెలియదు. అయితే స్త్రీ విద్య మరియు విముక్తి కోసం పోరాడుతున్న ఒక ముస్లిం మహిళ ఆ సమయంలో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుందో ఊహించడం కష్టం కాదు. మహిళా విద్య, హిందూ ఆధిపత్య సమాజంతో పాటు ముస్లిం సమాజం ఆమెను మందలించి ఉంటుంది. ఆమె హిందూ మరియు ముస్లిం పండితులచే విస్మరించబడటానికి ఇది కూడా కారణం కావచ్చు. అనేక మంది మహిళా సంఘ సంస్కర్తల వలె ఫాతిమా షేక్ కూడా చరిత్రలో విస్మరించబడ్డారు. ఆమె గురించి చాలా తక్కువగా తెలుసు. ఆమె పుట్టిన సంవత్సరం కూడా ఊహించబడింది, కానీ ధృవీకరించబడలేదు. ఇప్పుడే ప్రశ్న తలెత్తుతుంది, మనం ఆమె జన్మదినం ఎందుకు జరుపుకోవటం లేదు మరియు ఆమె గురించి ఎందుకు చాలా తక్కువగా వివరాలు చరిత్రలో ఉన్నాయని. నస్రీన్ గారి ప్రకారం ఫాతిమా ఉర్దూలో పద్యాలు రాశారు. కులం లేని సమాజం కోసం ఆమె పరితపించారు. సుగుణబాయి, సావిత్రిబాయి, ఫాతిమా బేగంలు కలిసి బాలికా విద్యపై ఎనలేని కృషి చేశారు. బహుజనుల, ముస్లింల ఐక్యతా ఉద్యమాలకై వారు బీజం వేశారు. 1856 తర్వాత ఫాతిమా ఎక్కడ నివసించారనే విషయంపై వివరాలు దొరకటం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ పాఠ్యపుస్తకాల్లో ఆమె గురించి ప్రచురించారు. ఫాతిమా బేగం స్ఫూర్తితో పాట్నా, కలకత్తాల్లో ముస్లిం బాలికలకు బేగం రోకియా, సఖావత్ హుస్సేన్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బాలికల కోసం పాఠశాలలు, కళాశాలలు దేశవ్యాప్తంగా స్థాపించబడ్డాయి. చరిత్రకారులు దృష్టి పెట్టి ఫాతిమా సమాజానికి చేసిన సేవలు మరింత వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. ఆలస్యంగానైనా
భారతదేశంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయునిగా ఆమె గుర్తించడం హర్షణీయం పరిణామమే. జ్యోతిరావు పూలే జన్మించిన జనవరి 31 అయితే ఫాతిమా షేక్ జన్మించింది జనవరి 9 అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇద్దరు బ్రాహ్మణ భావ వ్యతిరేకులే అయినా దేశ ప్రధాని మొదలు ఆర్ఎస్ఎస్ నాయకుల వరకు జ్యోతిబాయి పూలేను అందలం ఎక్కించి పొగుడుతూ జయంతులు ఘనంగా జరుపుతున్నారే కానీ ఫాతిమాను గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎందుకో ఈ వివక్ష అనేది అందరికీ విదితమే. దురదృష్టవశాత్తు ఫాతిమా షేక్ జీవితం, ఆమె రచనలపై చాలా తక్కువ సాహిత్యం అందుబాటులో ఉంది. అయితే ఆమె పాత్రను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. 2014లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, జాకిర్ హుసేన్ మరియు అబుల్ కలాం ఆజాద్ అటువంటి వారితో పాటు బాల్ భారతి మహారాష్ట్ర స్టేట్ బ్యూరో ఆ యొక్క పాఠశాల ఉర్దూ పాఠ్యపుస్తకాల్లో ఫాతిమా షేక్ యొక్క సంక్షిప్త ప్రొఫైల్ చేర్చబడింది. బిఆర్ అంబేద్కర్ వారు తన గ్రంథాన్ని ఎవరు సూత్రులు అనే పుస్తకం జ్యోతిబా పూలేకు అంకితం చేశారు. దీనికి విరుద్ధంగా దళిత బహుజన ఉద్యమం ఫాతిమా షేక్ యొక్క సహకారాన్ని పూర్తిగా విస్మరించింది. దీనికి కారణం ఎవరికీ తెలియదు. దళిత ఉద్యమం పూలే, షాహూజీ మహారాజ్, నారాయణ గురు, బసవన్న మరియు ఇతర దళిత వెనుకబడిన తరగతి ఉద్యమ నాయకులను చిహ్నాలుగా అప్రయత్నంగా స్వీకరించారు. కానీ ఫాతిమా షేక్ వంటి వారిని గుర్తించడంలో విఫలమయ్యారు. ఇది కుల వ్యతిరేక ఉద్యమంలోని మత విద్వేషాల వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది పరిశోధనలకు తెలియాల్సి ఉంది. 19వ శతాబ్ది ముస్లిం మహిళ ఫాతిమా షేక్ ఆనాటి పితృస్వామ్య సంప్రదాయం ముస్లిం పెద్దల సమాజాలను మొక్కవోని ధైర్యంతో ఆమె ఎదుర్కొని తన ధ్యేయాన్ని చాటి తన అంకిత భావంతో దీనజనోద్ధరణ చేసి ఆదర్శంగా నిలిచింది. అంతటి సాహసం ఆ కమ్యూనిటీలో అంతవరకు ఎవరు చేయలేదు. ఫాతిమా చేశారు. జీవితాల్లో వెలుగులు నింపిన జ్యోతిబాయి లాంటి వారిని గుర్తుంచుకొని చీకట్లో మగ్గిపోయే వారి జీవితాల్లో వెలుగులు చిమ్మిన ఫాతిమాను గుర్తుంచుకోకపోవటం చారిత్రక తప్పిదం కాదా అని ప్రశ్నిస్తుంది నేటి యువతరం. ఫాతిమా షేక్ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుల గూర్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొంది 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఆమె రచనలపై పాఠాన్ని ప్రవేశపెట్టింది. గూగుల్ ఇటీవల ఫాతిమా షేక్ను ఆమె 191వ జయంతి సందర్భంగా తన హోమ్ పేజీలో డూడుల్తో సత్కరించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విద్యా బాంధవిని సమున్నతంగా స్మరించుకుంటూ ప్రముఖ రచయిత, ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చరిత్రకారుడు, ఉపన్యాసకుడు మరియు ప్రచారకుడు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు తెలుగు, ఆంగ్ల భాషల్లో భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అనే పుస్తకాలు రాశారు. వాటిని దాదాపు 150 పట్టణాల్లో మిత్రుల సహకారంతో ఆవిష్కరణ జరిపారు. పుస్తకంగాను PDF ప్రతుల రూపంలోనూ ప్రచురించి దాదాపు 8,000 కాపీలను కూడా వారు పంపిణీ చేశారు. ఆసక్తి ఉన్నవారు ఆ తెలుగు పుస్తకాన్ని భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అనే ఉచిత PDF పుస్తకం మరి మిత్రులు సయ్యద్ నసీర్ అహ్మద్ వారి ద్వారా పొందవచ్చును అని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఫాతిమా తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు వారి 195వ జయంతి స్మరణగా ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.